శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీం మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. జూన్ 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మిథున రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది, ఈ వారంలో వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ఏ రంగాలు అనుకూలకంగా ఉంటాయి మొదలైన విశేషాలన్నీ కూడా తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ వారం అంతా కూడా ఎక్కువ శాతం ఆశావాహకంగాను ప్రోత్సాహవంతంగాను ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా వాటి పరంగా అంటే ఆర్థిక పరంగా ఇబ్బందులు పడే అవకాశాలు పెద్దగా కనిపించడం లేదు. అవసరానికి ఏదో రకంగా ధనం లభించడం అనేది అయితే ఉంటుంది. విద్యార్థులు మిశ్రమ ఫలితాలు పొందటం అనేది, ముఖ్యంగా వీరి యొక్క బుద్ధి చాంచల్యం వల్ల ఎక్కువగా నష్టపోయేది కనిపిస్తుంది. కొత్తగా ఉద్యోగం కావాలి అనుకునే వారి ప్రయత్నాలు ముందుకెళ్తాయి. ఇక ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారి మీద మాత్రం ఏదో రకమైన ఒత్తిడి పెరగటం అనేది, వీరికి రావాల్సినవి ఏమైనా సరే పొందవలసిన పదోన్నతులు కానీ పెరగవలసిన జీతభత్యాలు కానీ అలాంటి విషయంలో కొంత ప్రతిస్తంభన ఉండే పరిస్థితి అయితే కనుక గోచరిస్తుంది. ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. మనసుని సాధ్యమైనంత వరకు కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంచుకునేందుకు మీ వంతు కృషి మీరు చేస్తారు. ఈ వారం సాధ్యమైనంత వరకు కూడా మధ్యవర్తిత్వం అలాంటి విషయాలకి కొంత దూరంగా ఉండటం అనేది అవసరం. మీ తోడబుట్టిన వారితో ఏవైనా సరే ఇబ్బందులు కానీ వారితో పొరపక్షాలు కానీ రావడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అలాగే తోడబుట్టిన వారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా ఎంతో కొంత జాగ్రత్త అవసరమని చెప్పవలసి ఉంటుంది. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి వారు ప్రయత్నాల్లో మరీ చెప్పుకోదగిన ఇబ్బందులు కనిపించడం లేదు. కొద్దిగా విశేషంగా కృషి చేసినట్టయితే వారు అనుకున్న విధానంగా వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కవులు, కళాకారులు, సినీ రంగానికి సంబంధించిన వాళ్ళు అవకాశాలు అందిపుచ్చుకోవటంలో కొంత తడబడటం అనేది కనిపిస్తుంది. వైద్య రంగంలో ఉన్నవారికి, భవన నిర్మాణ రంగంలో ఉన్నవారికి, తర్వాత పరిశోధన రంగంలో ఉన్నవారికి కొత్త అంశాల్లో వీరి యొక్క ప్రజ్ఞని చూపించగలుగుతారు. ఆరోగ్య విషయంలో ముఖ్యంగా రక్తానికి సంబంధించిన విషయాల్లో కానీ ఎముకలు కీళ్ళకి సంబంధించిన విషయంలో కానీ కొంత హెచ్చు తగ్గులయ్యే ప్రమాదాలు లేకపోలేదు. బోధనా రంగంలో ఉన్నవారికి మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే కనుక చదువు రీత్యా కన్నా కూడా సంపాదన రీత్యా వెళ్ళాలి అనుకునే వారికి అయితే కనుక మరింత అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కొత్తగా సంతానం కావాలి అనుకునే వారి యొక్క ప్రయత్నాలు కొంత వాయిదా పడటం అనేది, ఇప్పటికే నవజాత గర్భం ధరించిన వాళ్ళైతే కనుక ఇబ్బంది పడడానికి ఆస్కారాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. కనుక వాళ్ళు కొంతవరకు జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. నాన్నగారు లేదా అటువైపు ఉండే బంధువుల వల్ల అనుకొని ఏదైనా సరే మంచి వార్తలు వినడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఉన్నవారికి లాభాలు మిశ్రమంగానే ఉండటం అనేది అయితే కనిపిస్తుంది.
షేర్ మార్కెట్లు స్పెక్యులేషన్స్లో ఉన్నవాళ్ళు కొంత మంచి ఫలితాలు పొందడానికైతే ఉంటుంది. ఇక ఈ వారం మృగశిర పునర్వసు నక్షత్రాల వారికి అయితే కనుక 10, 12, 14 తేదీలు అనుకూలకంగా ఉంటాయని చెప్పచ్చు. ఆరుద్ర నక్షత్రం వారికి అయితే కనుక 9, 11, 13, 14, 15 తేదీలు సానుకూలకంగా ఉంటాయని చెప్పచ్చు. ఇక ఈ వారం అంతా కూడా మిథున రాశి వారు ఎక్కువగా శివుడికి సంబంధించిన ఆరాధన కానీ, ఆంజనేయ స్వామికి సంబంధించిన ఆరాధన కానీ చేసుకున్నట్టయితే కనుక వారి వారి యొక్క ప్రతికూల పరిస్థితుల్లో కొంత ఇబ్బంది లేకుండా ముందుకు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.